కుక్క నమ్మకమైన కుక్క. చిన్నారి రాజు కథొక చిన్న పల్లెటూరిలో రాజు అనే 10 సంవత్సరాల అబ్బాయి ఉండేవాడు. రాజుకి తల్లిదండ్రులు రైతులు. పేదరికం ఉన్నా ఆ కుటుంబంలో ప్రేమ మాత్రం కొండంత ఉండేది. రాజుకి జంతువులు అంటే చాలా ఇష్టం. ముఖ్యంగా కుక్కలు అంటే అతనికి ప్రాణం. ఒక రోజు పొలాల దగ్గర రాజు తిరుగుతూ ఉండగా ఒక చిన్న కుక్కపిల్ల ఆకలితో వణుకుతూ కనిపించింది. దాని కంట్లో భయం, శరీరంపై గాయాలు. రాజు దాన్ని చూసి కరిగిపోయాడు. అమ్మా, నిన్ను నేను వదలను అని మెల్లగా చెప్పి తన చేతుల్లోకి తీసుకున్నాడు. ఆ కుక్కపిల్లని ఇంటికి తీసుకొచ్చాడు. మొదట తల్లిదండ్రులు కొంచెం సందేహపడ్డారు. మనకి తినడానికి సరిపోదు, ఈ కుక్కను ఎలా పెంచగలం అన్నారు. కానీ రాజు కన్నీళ్లతో, నాన్నా, ఇది నాకు స్నేహితుడు, దీన్ని వదిలేయలేను అన్నాడు. రాజు ప్రేమ చూసి వాళ్ళు ఒప్పుకున్నారు. కుక్కకి బంటి అని పేరు పెట్టారు. పంజా ముద్రలు బంటి, రాజు మధ్య స్నేహం. బంటి రాజు నీడలా ఉండేది. పాఠశాలకు వెళ్లేటప్పుడు వెంటే వస్తుంది, సాయంత్రం ఆడుకుంటే తోడుగా ఉంటుంది, రాత్రి ఇంటి ముందు కాపలా కాస్తుంది. రాజు బాధపడితే బంటి మౌనంగా దగ్గరికి వచ్చి తోక ఊపేది. రాజు నవ్వితే బంటి గంతులు వేస్తూ ఆనందపడేది. పల్లెటూర్లో అందరికీ బంటి అంటే ఇష్టం అయింది. ఇంత తెలివైన కుక్క చూడలేదు అని అందరూ చెప్పేవారు. వాన కురుస్తున్న మేఘం ప్రమాదం వచ్చిన రోజు ఒక వర్షపు రాత్రి రాజు నాన్న పొలాల దగ్గర ఆలస్యంగా ఉండిపోయాడు. చీకటి, వర్షం, పాములు ఉన్న దారి. అంతలో బంటి ఒక్కసారిగా అరుస్తూ ఇంటి బయటికి పరిగెత్తింది. ఏదో తప్పు జరుగుతోందని రాజుకి అనిపించింది. బంటిని అనుసరించి రాజు, తల్లి ఇద్దరూ పొలాల వైపు పరుగెత్తారు. అక్కడ రాజు నాన్న ఒక లోతైన గోతిలో పడిపోయి ఉండాడు. కదలలేకపోతున్నాడు. బంటి అతని దగ్గరే నిలబడి అరుస్తూ సహాయం కోరింది. గ్రామస్తుల సహాయంతో రాజు నాన్నను కాపాడారు. అందరూ ఒకటే మాట అన్నారు, కుడి చూపుడు వేలు. ఈ రోజు బంటి లేకపోతే ప్రాణాలే పోయేవి. ఎరుపు రంగు హృదయం నమ్మకానికి ప్రతిఫలమా రోజు నుంచి బంటి గ్రామానికి హీరో అయింది. రాజు బంటిని గట్టిగా కౌగిలించుకుని, నువ్వు కుక్కవు కాదు, నువ్వు నా కుటుంబం అన్నాడు. బంటి తోక ఊపుతూ తన నమ్మకాన్ని మాటల కంటే బంటి రాజు నాన్న ప్రాణాలు కాపాడిన రోజు తర్వాత ఆ పల్లె మొత్తం మారిపోయింది. ఇప్పుడు బంటి కేవలం రాజు కుక్క కాదు, కుడి చూపుడు వేలు పల్లెకి రక్షకుడు అయ్యింది. గ్రామ పెద్దలు ఒక నిర్ణయం తీసుకున్నారు. బంటి మెడలో ఒక చిన్న గంట, మెరిసే బెల్టు కట్టారు. అది బంటి గౌరవానికి గుర్తు. రాజు రోజూ బంటితో మాట్లాడుతూ ఉండేవాడు. నువ్వు ఉంటే నాకు భయం లేదు బంటి అని చెప్పేవాడు. బంటి ఆ మాటలు అర్థం చేసుకున్నట్టు తోక ఊపుతూ రాజు పక్కనే కూర్చునేది. నెలవంక చీకటి రాత్రి, కొత్త ప్రమాద. ఒక అమావాస్య రాత్రి పల్లె చుట్టూ అడవిలో నుంచి వింత శబ్దాలు వినిపించాయి. మేకలు మాయమవ్వడం మొదలైంది. అడవి జంతువులు వచ్చాయేమో అని అందరూ భయపడ్డారు. ఆ రాత్రి బంటి ఒక్కసారిగా భీకరంగా అరవడం మొదలుపెట్టింది. దాని అరుపులో ఏదో హెచ్చరిక ఉంది. రాజు నిద్రలేచి బయటకు వచ్చాడు. అక్కడ ఇద్దరు దొంగలు పశువులను దొంగతనం చేయడానికి ప్రయత్నిస్తున్నారు. బంటి వాళ్ల మీదకు పరిగెత్తింది. ఒక దొంగ కాళ్ల దగ్గర పట్టు వేసింది. ఇంకొకడు భయంతో పారిపోయాడు. గ్రామస్తులు వచ్చి దొంగను పట్టుకున్నారు. కుడి చూపుడు వేలు మళ్లీ బంటి వల్లే పల్లె కాపాడబడింది. గాయపడిన హృదయం బంటికి వచ్చిన కష్టం. కాని ఆ పోరాటంలో బంటికి గాయాలయ్యాయి. రక్తం కారుతూ నేలపై పడిపోయింది. రాజు కన్నీళ్లతో, బంటి, నన్ను వదిలిపెట్టకు అంటూ కేక వేశాడు. గ్రామంలో డాక్టర్ లేకపోవడంతో అందరూ కలిసి బంటికి మందులు పెట్టారు. రాజు 3 రోజులు బంటి పక్కనుండి కదలలేదు, తినలేదు, నిద్రపోలేదు. ఉదయిస్తున్న సూర్యుడు ఆశ వెలుగు. 4వ రోజు ఉదయం బంటి మెల్లగా కళ్ళు తెరిచింది. రాజు ముఖంలో ఆనందం వెల్లివిరిసింది. నువ్వు తిరిగి వచ్చావు బంటి అన్నాడు. బంటి బలహీనంగా అయినా తోక ఊపుతూ తన ప్రేమ చూపించింది. ఆ రోజు పల్లె మొత్తం దీపాలు వెలిగించింది. బంటి కోలుకున్నందుకు పండుగ చేసుకున్నారు. ఇంద్రధనుస్సు కొత్త ఆరంభమిప్పటి నుంచి బంటికి ఒక బాధ్యత ఇచ్చారు. కుడి చూపుడు వేలు రాత్రి పల్లె కాపలా. రాజు పెద్దవాడయ్యాక కూడా ఒకటే మాట చెప్పేవాడు, నన్ను కాపాడినవాళ్లు ఇద్దరే. నా నాన్న నాకు జన్మనిచ్చాడు, బంటి నాకు భయం తెలియకుండా చేసింది.